మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గల్ఫ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు అరబ్ దేశాల్లో అన్నదమ్ముల్లా మెలిగిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ నుంచి తప్పుకుంటున్నట్లు యుఏఈ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాల మైత్రి ఎందుకు దెబ్బతింది? క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, షేక్ మహమ్మద్ బిన్ జాయద్ల మధ్య మొదలైన ఈ ఆధిపత్య పోరు గల్ఫ్ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? దీనిపై మా ప్రత్యేక కథనం. గల్ఫ్ రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారిపోతోంది. దశాబ్ద కాలంగా వ్యూహాత్మక మిత్రుడుగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈలు ఇప్పుడు బహిరంగంగానే సవాల్ విసురుకుంటున్నాయి. తాజాగా ఒపెక్ నుంచి వైదొలగాలన్న ఎమిరేట్స్ నిర్ణయం సౌదీ ఆధిపత్యానికి చెక్ పెట్టడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటి వరకు ఒపెక్ కూటమిలో సౌదీయే పైచేయి. చమురు ధరల్ని నియంత్రించడంలో సౌదీ నిర్ణయాలే ఫైనల్. అయితే తన చమురు నిల్వల్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని చూస్తున్న యుఏఈకి సౌదీ ఆంక్షలు అడ్డంకిగా మారాయి. అందుకే మే నెల నుంచి ఈ కూటమికి గుడ్ బై చెప్పేందుకు ఎమిరేట్స్ సిద్ధమైంది. కేవలం చమురు మాత్రమే కాదు, ఆర్థికంగానూ రెండు దేశాల మధ్య పోటీ తీవ్రమైంది. ఏళ్ల క్రితం వరకు మధ్యప్రాచ్యానికి దుబాయ్ మాత్రమే బిజినెస్ హబ్. కానీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030తో సీన్ మారిపోయింది. అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రాంతీయ కార్యాలయాలను రియాద్కు మార్చాలని సౌదీ కఠిన నిబంధనలు పెట్టడం ఎమిరేట్స్ కు మింగుడు పడటం లేదు. మరోవైపు యెమెన్, సుడాన్ వంటి దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు ఈ ఇద్దరు మిత్రుల మధ్య మరింత దూరాన్ని పెంచాయి. యెమెన్లో సౌదీ ఒక వర్గానికి మద్దతిస్తుంటే యుఏఈ మరో వర్గానికి ఆయుధాలు సరఫరా చేస్తోంది. చివరకు గత డిసెంబర్లో సౌదీ దళాలు ఎమిరేట్స్ ఆయుధ నౌకపై బాంబులు వేసే వరకు ఈ వివాదం వెళ్ళింది. సుడాన్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా రెండు దేశాలు పరస్పర విరుద్ధ వర్గాలకు మద్దతు తెలుపుతున్నాయి. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును అడ్డుకునేందుకు ఈ రెండు దేశాలు పరోక్షంగా సహకరించుకుంటున్నప్పటికీ లోలోపల మాత్రం శత్రుత్వం ముదురుతూనే ఉంది. అమెరికా జోక్యం చేసుకున్న సద్దుమణగని ఈ వివాదం రానున్న రోజుల్లో గల్ఫ్ ప్రాంతంలో కొత్త కూటములకు దారితీసేలా కనిపిస్తోంది.